హాయ్ ఫ్రెండ్స్, ఒక దేశాన్ని కానీ అందులో ఉన్నటువంటి ప్రజలను కానీ మనం డబ్బుతో కొనగలమా? వినడానికి చాలా వింతగా అనిపించినా లేదంటే ఏదో సినిమా కథలాగా అనిపించినా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదన సరిగ్గా ఇలాగే ఉంది. గ్రీన్లాండ్ను కొంటామని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ప్రపంచ రాజకీయాల్లోనే పెద్ద దుమారం అనేది రేపింది. అసలు ట్రంప్ ఎందుకలా అన్నాడు? 80% మంచుతో కూడినటువంటి ఉండేటువంటి ఆ గ్రీన్లాండ్ ద్వీపంలో ఏముంది? అసలు ఈ ప్రతిపాదన కేవలం ఒక రియల్ ఎస్టేట్ డీల్ మాత్రమేనా, లేక దీని మీద ఏమైనా బలమైనటువంటి భౌగోళిక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? గ్రీన్లాండ్ని ఆక్రమించాలన్న అమెరికా ప్రపోజల్తో అమెరికా యూరప్ కంట్రీస్ మధ్య టెన్షన్ అయితే పెంచుతున్నాయి. డెన్మార్క్ సపోర్ట్గా నాటో బలగాలు అమెరికాతో ఎందుకు యుద్ధానికి రెడీ అవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలని మనం ఈ వీడియోలో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఆగస్టు 2019లో అమెరికా అధ్యక్షుడిగా అప్పుడు ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు గ్రీన్లాండ్ కొంటామంటూ అని చెప్పి అప్పుడు ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చాడు. మొదట బహిరంగంగా ప్రకటన అయితే అప్పుడు జరిగిందనమాట. తర్వాత రెండోసారి అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఒప్పందం లాంటిదని చెప్పేసి ట్రంప్ కూడా కామెడీ చేస్తున్నాడు. ఈ వార్త బయటకు వచ్చాక అటు డెన్మార్క్ ఇటు గ్రీన్లాండ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ రాజ్యంలోనే డెన్మార్క్ దేశంలోనే ఒక భాగంగా ఉంది. అయినప్పటికీ కూడా దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి అయితే ఉంది. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్ ఈ ప్రతిపాదన అయితే కొట్టిపారేశారు. గ్రీన్లాండ్ అమ్మకానికైతే లేదు, గ్రీన్లాండ్ డెనిష్ కాదు, గ్రీన్లాండ్కే చెందింది అని చెప్పేసి ఆమె అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. గ్రీన్లాండ్ ప్రజలను కానీ వాళ్ళ భూములు కానీ ఎప్పటికీ కొనలేరు మీరు అని చెప్పేసి స్ట్రాంగ్ రియాక్షన్ కూడా ఆమె ఇచ్చారు. అయితే ఈ రియాక్షన్తోనే ట్రంప్ డెన్మార్క్లో తన పర్యటన కూడా అప్పట్లో రద్దు చేసుకుంటే ఇది రెండు దేశాల మధ్య ఊహించినటువంటి దౌత్యపరమైన టెన్షన్ కూడా క్రియేట్ చేసింది. మాటలతో మొదలైనటువంటి వివాదం ఇప్పటి వరకు కూడా ఆగలేదు. ఇది ఆర్కిటిక్ ప్రాంతాల్లో మారుతున్నటువంటి సమీకరణాలు కానీ అమెరికా ప్లస్ యూరప్ కంట్రీస్ ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్నటువంటి టెన్షన్లకైతే కారణమవుతోంది. అసలు గ్రీన్లాండ్లో ఏముంది? అమెరికా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంది అంటే, జనాభా కేవలం 57,000 మంది ఉన్నటువంటి ఈ మంచు ద్వీపం కోసం అమెరికా ఎందుకు ఇలా పట్టుబడుతుందంటే దీని వెనక 3 కీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యూహాత్మకమైనటువంటి స్థానం, అంటే స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పుకోవాలి. గ్రీన్లాండ్ని భౌగోళికంగా చూస్తే మనకి ఉత్తర అమెరికా కానీ యూరప్ కానీ రష్యాకి కానీ వీటన్నిటికీ కూడా మధ్యలో ఉందన్నమాట. అది అంటే అమెరికాకు చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి సైనిక స్థావరం కూడా ఫిటుఫిక్ స్పేస్ బేస్ అనేది, అంటే గతంలో ధూలే ఎయిర్ బేస్ అనేవాళ్ళు దీన్ని, ఇది ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్లాండ్లోనే ఉందన్నమాట. ఇది అమెరికాకు చెందినటువంటి బాలిస్టిక్ క్షిపణి హెచ్చరిక వ్యవస్థలకు తర్వాత అంతరిక్ష నిఘాకు కూడా ఇది చాలా కీలకమైందనమాట. ఆర్కిటిక్లో పెరుగుతున్నటువంటి రష్యా చైనాల ప్రభావాన్ని అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ చాలా కీలకం మాకు అని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ గ్రీన్లాండ్లో అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. అంటే గ్రీన్లాండ్ మంచు పొరల కింద భారీగా ఖనిజ సంపద అనేది ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ కార్లు కానీ ఆధునిక ఆయుధాల తయారీలో ఉపయోగించినటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఇక్కడ అరుదైనటువంటి నిధి నిక్షేపాలు అయితే ఇక్కడ భారీగా ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఖనిజాల సరఫరాలోనే చైనా అనేది ఆధిపత్యం సంపాదిస్తుంది. మొత్తం ప్రపంచంలో మొత్తంలో చైనా దానిదే ఆధిపత్యం ఉంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏంటంటే ఇప్పుడు మంచు కరిగిపోతుంది. ఈ మంచు కరిగినప్పుడు ఈ వనరులను వెలికి తీయటం అనేది గ్రీన్లాండ్లో చాలా ఈజీ అవుతుందని చెప్పేసి అమెరికా అనుకుంటుంది అనమాట. అందుకే ఈ మినరల్స్ని దక్కించుకుంటే చైనా మీద ఆధారపడటం అనేది తగ్గిపోతుందని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది. ఇక మూడోది ఏంటంటే కొత్త వాణిజ్య మార్గాలు అనమాట. అంటే ఆర్కిటిక్లో మంచు కరగడం వల్ల ఏమవుతుందంటే ఐరోపా ఆసియా కంట్రీస్ మధ్య, అంటే యూరోప్ అండ్ ఆసియా కంట్రీస్ మధ్య కొత్త సముద్ర మార్గాలు రూట్లు అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రూట్స్ ఏంటంటే ఈ సూయజ్ కాలం ఉంది కదా, సూయజ్ కాలం కంటే కూడా ప్రస్తుత మార్గాల్లో సూయజ్ కాలంతో పాటు మిగతా మార్గాలతో పోలిస్తే జర్నీ టైంని 30 నుంచి 50% వరకు తగ్గించే ఛాన్స్ ఉందట. అందుకని చెప్పేసి చైనా ఈ మార్గాల్ని పోలార్ సిల్క్ రోడ్గా పిలుస్తుందట. అందుకే వాటి మీద పట్టు సాధించాలని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది అనమాట. గ్రీన్లాండ్ మీద పట్టు సాధిస్తే ఈ కీలక వాణిజ్య మార్గాల మీద కూడా ఆధిపత్యం చలాయించవచ్చు అని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది. చరిత్రలో 1946లో కూడా అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ అనే అతను కూడా గ్రీన్లాండ్ కొంటామని చెప్పేసి అప్పట్లో కొనుగోలుకి ప్రయత్నించి విఫలమయ్యాడు. ట్రంప్ కూడా ఇప్పుడు
ట్రంప్ ఏమో ఆ కళని నెరవేర్చుకోవాలని చెప్పేసి దూకుడుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ యూరోప్ నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదనకి డెన్మార్క్ ససేమిరా ఉంటుంది. డెన్మార్క్ ఈ యూరోప్లో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా బలమైనటువంటి సపోర్ట్ అయితే ఇస్తున్నాయి అనమాట. అంటే ఈ సంఘటన ఏమవుతుందంటే అమెరికా వర్సెస్ యూరోపియన్ మిత్ర దేశాల మధ్య ఒక పోటీలాగా ఏర్పడిపోయింది. అమెరికా ఫస్ట్ అనే విధానాలతో యూరోప్ కంట్రీస్తో వైరం అయితే తెచ్చుకుంటున్నాడు. వాడు యూరోప్ కంట్రీలో చాలా కంట్రీస్తో కూడా ఆయన టారిఫ్లు పెంచిపడేసి విపరీతంగా అమెరికా ఫస్ట్ అనే నినాదానికి చేస్తున్నాడు. కాబట్టి యూరోప్ దేశాలన్నీ కూడా తమ సార్వభౌమత్వాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పేసి తమలో ఒక్కళ్ళ మీద ఒత్తిడి చేసినా సరే అది అన్ని దేశాలు కూడా ఐకమత్యంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అయినాయి. అదే హెచ్చరికని పరోక్షంగా అమెరికాకు కూడా పంపిణీ అనమాట. అయితే ఇది సైనిక ఘర్షణకు దారితీస్తుందన్నమాట. అమెరికా వర్సెస్ యూరోప్ కంట్రీస్ మధ్య ఏమన్నా అంటే నాటో బలగాల్లోనే చీలికొచ్చి ఇప్పుడు అట్లా ఏమైనా అవుతుందా అంటే అలాంటి పరిస్థితి అయితే లేకపోవచ్చు. కానీ దౌత్యపరమైనటువంటి ఒక హెచ్చరిక అయితే యూరోప్ కంట్రీస్ నుంచి అమెరికాకి అయితే అందిందనమాట. యూరోప్ దేశాలు ఏంటంటే తమ భద్రత కోసం కేవలం అమెరికా మీద ఆధారపడకుండా తమ సొంతంగా స్వయం ప్రతిపత్తితో పెంచుకోవాలని చెప్పేసి ఇక నుంచి ఆధారపడొద్దు మనం అమెరికా మీద అని చెప్పేసి ఒక చర్చ అయితే యూరోప్ కంట్రీస్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. గ్రీన్లాండ్ వివాదము తర్వాత నాటో కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను అయితే మారుతున్న ప్రపంచ క్రమంలో మిత్ర దేశాల మధ్య సంబంధాలు అయితే చాలా సున్నితంగా మారిపోయాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆర్కిటిక్లో కొత్త ప్రచండ యుద్ధం కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి గ్రీన్లాండ్ వివాదం కేవలం ట్రంప్ వ్యక్తిగత ఆలోచన మాత్రమే కాదు, అది ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త ప్రచండ యుద్ధానికి ఒక గ్రౌండ్గా క్షేత్రంగా మారుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే రష్యా చైనా కొన్ని వ్యూహాలను పన్నుతున్నాయి దీనికి. రష్యా ఏంటంటే తన ఆర్కిటిక్ తీరంలో ఉన్నటువంటి సైనిక స్థావరాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తోంది. చైనా తన ఆర్కిటిక్ తీరం లేకపోయినా సరే తనను తాను నియర్ ఆర్కిటిక్ స్టేట్గా ప్రకటించుకొని పోలార్ సిల్క్ రోడ్ పేరుతో పెట్టుబడులు అయితే పెడుతుంది. ఇక రెండోది వచ్చేసరికి పర్యావరణ పరంగా కూడా ఆందోళన అయితే రేకెత్తుతున్నాయి. ఈ పోటీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఆర్కిటిక్లో మైనింగ్ కానీ వాణిజ్య కార్యకలాపాలు కానీ పెరిగిపోతాయి. దానివల్ల పర్యావరణానికి పెద్ద దెబ్బ అనేది వస్తుంది. ఇప్పటికే మంచు అయితే భారీగా కరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా ఆక్రమించుకొని ఆ ఖనిజాలు రేర్ ఎర్త్ ఖనిజాలు అనుకున్నాం కదా, వాటిని అన్నింటి తవ్వకాలు అనేది స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఆ ప్రభావం వల్ల ఏమవుతుందంటే సముద్ర మట్టాలన్నీ మొత్తం కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తీర ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మునిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్రీన్లాండ్ కొనాలి అన్న ట్రంప్ ప్రతిపాదన ప్రస్తుతం అయితే ఉద్రిక్తత అయితే చెలరేగింది. దీనివల్ల అయితే ఇదేదో కేవలం ఒక భూమికి సంబంధించినటువంటి ఒప్పందం మాత్రం కాదు, ఇది భవిష్యత్తు వనరులు కానీ వాణిజ్య మార్గాలు కానీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలుగా మనం చూడొచ్చు దీన్ని. గ్రీన్లాండ్ వివాదం ఆర్కిటిక్లో అమెరికా వర్సెస్ యూరోపియన్ దేశాల మధ్య అయితే కొత్త ఉద్రిక్తతలకైతే కారణమవుతున్నాయని అర్థమవుతుంది. లేదంటే మరి దౌత్య మార్గాల ద్వారా ఏమైనా ఈ వివాదం పరిష్కరించుకుంటుందారా అనేది చూడాలి. మరి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనుకున్న అమెరికా ప్రయత్నాల మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన కూడా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి విశ్లేషణలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.